అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సిఆర్ఎం మాడ్యూల్ గురించి తెలుసుకోబోతున్నాం. అంతకుముందు సిఆర్ఎం మాడ్యూల్లోకి వెళ్లే ముందుగా సిఆర్ఎం అంటే ఏమిటో తెలుసుకుందాం. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. పేరు చెప్పినట్లే ఈ మొత్తం మాడ్యూల్ కస్టమర్ సంబంధాలను నిర్వహించడం మరియు అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనం లీడ్స్ను ఎలా నిర్వహించాలో, కస్టమర్లతో సంబంధాలను ఎలా నిర్మించాలో మరియు కొనసాగించాలో, అలాగే ఒకే కస్టమర్కు అనేక కాంటాక్ట్స్ను ఎలా నిర్వహించాలో నేర్చుకోబోతున్నాం. అలైన్ బుక్స్ యొక్క సిఆర్ఎం విస్తృతమైన ఫీచర్లు మరియు ఎంపికలను అందిస్తుంది. వాటిలో ప్రతి ఒక్కదాన్ని మనం ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్గా ఇక్కడ అలైన్ బుక్స్ సాఫ్ట్వేర్లో అన్వేషించబోతున్నాం. అయితే ఇప్పుడు సిఆర్ఎం భాగంతో ప్రారంభిద్దాం. ఇప్పుడు మీరు సిఆర్ఎం మాడ్యూల్లో చూడగలుగుతున్నట్లయితే ఇక్కడ అనేక ఎంపికలు ఇవ్వబడ్డాయి. వాటిలో మనం మొదటగా ప్రారంభించేది లీడ్ను నిర్వహించు అనే ఎంపికతో. ఇది లీడ్ డాష్బోర్డ్. మనము సాఫ్ట్వేర్లో ఏ ప్రాస్పెక్ట్ లేదా లీడ్ను జోడించినా అది నేరుగా ఈ డాష్బోర్డ్పై కనిపిస్తుంది. కానీ లీడ్ను సృష్టించే ముందు మనం ముందుగా ఒక ప్రాస్పెక్ట్ను సృష్టించాలి. ప్రాస్పెక్ట్ అనేది కస్టమర్ సమాచారం భాగం. దాన్ని మనం లీడ్గా మార్చే ముందు సాఫ్ట్వేర్లో తప్పనిసరిగా నింపాలి. ప్రాస్పెక్ట్ను సృష్టించడానికి మీరు పైభాగంలో అందుబాటులో ఉన్న ఎంపికను చూడవచ్చు. ప్రాస్పెక్ట్ మాస్టర్లో మనం కస్టమర్కు సంబంధించిన అన్ని వివరాలను సేకరించవచ్చు. మన దగ్గర ఉన్న వివరాలన్నింటినీ ఇక్కడ పేర్కొంటాం. ఉదాహరణకు మనం కస్టమర్ పేరు, సంప్రదించాల్సిన వ్యక్తి పేరును ఇక్కడ పేర్కొనవచ్చు. అది అదే వ్యక్తి అయితేనో లేక వేరే వ్యక్తి అయితేనో మనం స్పష్టంగా పేర్కొనవచ్చు. అదేవిధంగా మీ వద్ద అదనపు సమాచారం ఉంటే, ఉదాహరణకు జీఎస్టీ నంబర్, సిఐఎన్ నంబర్, పాన్ నంబర్ లేదా వారి టర్నోవర్ వంటి వివరాలు కూడా ఇక్కడ నింపవచ్చు. కానీ స్పష్టత కోసం చెప్పాలంటే ఈ వివరాలు తప్పనిసరి కావు. ప్రాస్పెక్ట్ మాస్టర్లో మీకు సాధ్యమైనంత సమాచారం ఇక్కడ నింపవచ్చు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఫోన్ నంబర్. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఫోన్ నంబర్ తప్పనిసరి ఫీల్డ్. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక ప్రాస్పెక్ట్ను సృష్టిస్తున్నప్పుడు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ను తప్పకుండా పేర్కొనండి. ఎందుకంటే మీరు ఆ ప్రాస్పెక్ట్ను లీడ్గా మార్చేటప్పుడు మీ కస్టమర్తో సమన్వయం చేసేందుకు ఈ ఫోన్ నంబర్ అవసరం అవుతుంది. అందువల్ల ఫోన్ నంబర్ పూర్తిగా అవసరమైనది. ఇది కాకుండా చిరునామా, ఇమెయిల్ ఐడి, వెబ్సైట్ వివరాలు, అవసరమైతే కస్టమర్ బ్యాంక్ వివరాలు వంటి ఇతర వివరాలను కూడా మనం ఇక్కడ నమోదు చేయవచ్చు. ప్రాస్పెక్ట్ మాస్టర్లో అవసరమైన అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత మనం ఆ ప్రాస్పెక్ట్ను సేవ్ చేస్తాము. ప్రాస్పెక్ట్ను సృష్టించిన తర్వాత మనం మొదటి కమ్యూనికేషన్ దశకు వెళ్తాము. ప్రధానంగా మనం కస్టమర్ను సంప్రదించి ఈ ప్రారంభ కమ్యూనికేషన్ సమయంలో కస్టమర్ అవసరాలను మెరుగుగా అర్థం చేసుకుంటాము. వారి అవసరాలను అర్థం చేసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్లి ఆ ప్రాస్పెక్ట్ను లీడ్గా మార్చుతాము. కాబట్టి ఒక ప్రాస్పెక్ట్ను లీడ్గా మార్చడం చాలా సులభం. ఇక్కడ క్రియేట్ లీడ్ అనే ఆప్షన్ ఇవ్వబడింది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రాస్పెక్ట్ డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. మీరు ఇంతకుముందు సృష్టించిన అన్ని ప్రాస్పెక్ట్లు ఇక్కడ లిస్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు లీడ్గా మార్చాలనుకునే ప్రాస్పెక్ట్ను లిస్ట్ నుండి ఎంచుకోవచ్చు. ఇది నిజంగా చాలా సులభం. కాబట్టి మీరు లీడ్గా మార్చాలనుకునే ప్రాస్పెక్ట్ను ఎంచుకున్న తర్వాత మీరు మరికొన్ని అదనపు ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఇవి ఈ లీడ్ గురించి వివరమైన సమాచారాన్ని నమోదు చేసుకునే అవకాశం ఇస్తాయి. ఈ ఫీల్డ్స్ను ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ ప్రాస్పెక్ట్కు ప్రత్యేకమైన రిఫరెన్స్ నంబర్ ఉంటే మీరు దాన్ని ఇక్కడ నమోదు చేయవచ్చు. మీరు క్యాంపెయిన్ ట్రాకింగ్ వివరాలు, ఉదాహరణకు యూటీఎం సోర్స్, యూటీఎం మీడియం, క్యాంపెయిన్ పేరు మరియు క్రియేటివ్ ఐడి వంటి వివరాలను నమోదు చేసే ఎంపికలను కూడా చూస్తారు. ఇది ఎందుకు ముఖ్యమైందంటే ఈ రోజుల్లో మనం ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి అనేక మార్కెటింగ్ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నాం మరియు ఈ క్యాంపెయిన్ల నుండి మనకు వివిధ రకాల ఇంక్వైరీలు వస్తుంటాయి. కాబట్టి ఈ యూటీఎం ఫీల్డ్స్ ద్వారా లీడ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా ట్రాక్ చేయగలుగుతారు. తర్వాత చర్చ నోట్స్ నమోదు చేయడానికి ఒక ఫీల్డ్ ఉంటుంది. మీరు క్లయింట్తో వారి అవసరాల గురించి ఏం చర్చించారో ఆ వివరాలన్నింటినీ ఇక్కడ రాయవచ్చు. ఈ నోట్స్ ఫాలో అప్ చేయడంలో లేదా లీడ్ను మరో టీం మెంబర్కు అప్పగించేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. తర్వాత బిజినెస్ సెక్టార్ అనే ఫీల్డ్ ఉంటుంది. కస్టమర్లు నిర్మాణం, ఫార్మా లేదా గ్రోసరీ రిటైల్ వంటి వివిధ రంగాల నుండి రావచ్చు. కాబట్టి
మీరు ఇక్కడ సంబంధిత బిజినెస్ సెక్టార్ను పేర్కొనవచ్చు. అది లిస్ట్లో లేకపోతే ప్లస్కి ఉపయోగించి కొత్తదాన్ని సులభంగా జోడించవచ్చు. తర్వాత మనకు ప్రొడక్ట్ రెవెన్యూ కేటగిరీ ఉంటుంది. ఇక్కడ మీరు కస్టమర్ చేస్తున్న పనిని మరియు వారి ఆదాయాన్ని ఏది సృష్టిస్తుందో నిర్వచించవచ్చు. వారు ఆసక్తి చూపుతున్న ప్రొడక్ట్ బ్రాండ్ను కూడా మీరు ఎంచుకోవచ్చు. లీడ్ను ఒక ఇంటర్నల్ టీమ్ మెంబర్ లేదా పార్ట్నర్ సూచిస్తే, ఆ వ్యక్తిని మ్యాప్ చేయడానికి పార్ట్నర్ అనే ఫీల్డ్ ఉంటుంది. అలైన్ బుక్స్లో ఇప్పటికే సృష్టించబడిన అన్ని యూజర్లు లేదా ఉద్యోగులు ఇక్కడ అందుబాటులో ఉంటారు, కాబట్టి మీరు వారిని సులభంగా ఎంచుకోవచ్చు. ఇప్పుడు కాంటాక్ట్ వివరాలకు వెళ్దాం. మీరు టెక్నికల్ కాంటాక్ట్ పర్సన్, కమర్షియల్ కాంటాక్ట్ పర్సన్ వివరాలను నమోదు చేయవచ్చు. ఒకే సంస్థ నుండి అనేక మంది ఉంటే వారిని అందరినీ ఇక్కడ జోడించవచ్చు. బహుళ కాంటాక్ట్స్ను నిర్వహించడంలో ఈ ఫారం చాలా అనువుగా ఉంటుంది. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన ఫీచర్, కాలర్ డేటా వస్తుంది. ప్రతి సేల్స్ డిపార్ట్మెంట్లో సాధారణంగా సీనియర్ స్టాఫ్ లేదా సేల్స్ హెడ్లు ఉంటారు. వారు తమ టీమ్ లీడ్స్ను పర్యవేక్షిస్తారు. కాలర్ డేటా సెక్షన్లో లీడ్ ఓనర్తో పాటు ఆ లీడ్కు బాధ్యత వహించే ప్రధాన వ్యక్తి కాకుండా మరొకరు లేదా ఎక్కువ మందిని ఆ లీడ్కు సంబంధించి లూప్లో ఉంచవచ్చు. అవును, ఓనర్ ఎప్పుడూ ఒక్కరే ఉంటారు, కానీ కాలర్ డేటాలో ఆ లీడ్కు మద్దతు ఇవ్వడానికి లేదా ఫాలో అప్ చేయడానికి అనేక మందిని చేర్చవచ్చు. ఇప్పుడు స్టేజెస్, సబ్ స్టేజెస్ గురించి మాట్లాడుకుందాం. వీటి ద్వారా లీడ్ ట్రాకింగ్ చాలా కీలకం. మీ వ్యాపార ప్రక్రియ ఆధారంగా మీరు కస్టమ్ స్టేజెస్ను సృష్టించవచ్చు. ఉదాహరణకు ప్రారంభ కాల్, డెమో ఇవ్వడం, ఫాలో అప్ షెడ్యూల్ చేయడం వంటివి. సబ్ స్టేజెస్ ద్వారా మరింత సూక్ష్మంగా ట్రాకింగ్ చేయవచ్చు. వీటిని సృష్టించడం చాలా సులభం. మీరు ప్లస్ బటన్ను ఉపయోగించి మీ కస్టమ్ ఎంట్రీలను జోడించవచ్చు. మరియు మేము నెక్స్ట్ యాక్షన్ డేట్ను కూడా కలిగి ఉన్నాము. ఇది ఈ లీడ్తో తదుపరి చర్య ఎప్పుడు జరగాలో మీకు తెలియజేస్తుంది. మీరు తదుపరి చర్యకు సంబంధించిన రిమార్క్స్ను కూడా జోడించవచ్చు. కరెన్సీ. అవును, మీ కస్టమర్ $, భారత రూపాయి లేదా ఇతర కరెన్సీలో డీల్ చేస్తే ఇక్కడ పేర్కొనవచ్చు. మీరు అంచనా డీల్ విలువను, ఈ డీల్ ఎంత విలువైనదిగా భావిస్తున్నారో అంచనా ముగింపు తేదీని కూడా నమోదు చేయవచ్చు. ఇది సేల్స్ ఫోర్కాస్టింగ్కు సహాయపడుతుంది. కొన్ని ఉపయోగకరమైన చెక్ బాక్స్లు ఉన్నాయి. ఉదాహరణకు ఎగ్జిస్టింగ్ బిజినెస్ కస్టమర్, స్ట్రాటజిక్ అకౌంట్, పబ్లిక్ స్టాండర్డ్, ఇన్హౌస్ కమ్యూనిటీ, డెలివరీ పార్ట్నర్, రిక్వైర్డ్ డెలివరీ పార్ట్నర్, అలైన్డ్. ఈ ఫీల్డ్లో కస్టమర్ ప్రొఫైల్ను మీరు మెరుగుగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. ముఖ్యంగా బలమైన రిపోర్టింగ్ మరియు సెగ్మెంటేషన్కు వీలు కల్పిస్తాయి. ఇప్పుడు మీ కస్టమర్ ఒక నిర్దిష్ట ఉత్పత్తిలో ఆసక్తి చూపితే ఏమి చేయాలి? మీరు ఆ ఉత్పత్తిని ఇక్కడ ఎంచుకోవచ్చు లేదా కొత్తగా జోడించవచ్చు. అవును, ఈ కస్టమర్ లేదా ఉత్పత్తికి సంబంధించిన ఎలాంటి సహాయక డాక్యుమెంట్లు ఉన్నా వాటిని జతచేసేందుకు అటాచ్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. అవసరమైన అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత లీడ్ను సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీ డాష్ బోర్డ్ను రిఫ్రెష్ చేయండి. వెంటనే ఆ కొత్త లీడ్ మీ లీడ్ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. సరే, ముందుకు సాగితే లీడ్ను విజయవంతంగా సృష్టించిన తర్వాత తదుపరి దశ కస్టమర్తో ఇంటరాక్షన్లను నిర్వహించడం. ఇది ఫాలోఅప్లు, టాస్క్లను షెడ్యూల్ చేయడం, అపాయింట్మెంట్లను నిర్వహించడం వంటివి కలిగి ఉంటుంది. అందువల్ల ఇవన్నీ ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు డాష్ బోర్డ్ను చూస్తే ప్రతి లీడ్ పక్కన ఒక చిన్న యారో కీ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. అప్పుడు మీరు అప్డేట్ డీటెయిల్స్, వ్యూ డీటెయిల్స్ మరియు మరిన్ని వంటి అనేక ఎంపికలను చూడగలుగుతారు. ముందుగా కమ్యూనికేషన్ లాగ్ను అప్డేట్ చేయడం ప్రారంభిద్దాం. కమ్యూనికేషన్ ఎంపికపై క్లిక్ చేయండి. ఉదాహరణకు, మీ సేల్స్ పర్సన్ కస్టమర్తో ఫాలోఅప్ చేస్తున్నారని అనుకుందాం. ఒక లీడ్ను క్లోజ్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. అలాగే ఫాలోఅప్స్ ఒకే రోజులో అనేకసార్లు జరగవచ్చు. ఉదాహరణకు 2 సార్లు, 3 సార్లు లేదా 10 సార్లు కూడా. అయితే ఇవన్నీ మీరు ఎలా ట్రాక్ చేస్తారు? ఇక్కడే కమ్యూనికేషన్ అప్డేట్ విండోలో మీరు ఫాలోఅప్ మోడ్ను లాగ్ చేయవచ్చు. అది ఫోన్ కాల్ అయినా, ఇమెయిల్ అయినా లేదా విజిట్ అయినా. అలాగే స్టేటస్ను, అంటే కాల్ కనెక్ట్ అయిందా లేదా కనెక్ట్ కాలేదా, మరియు మీరు ఒక రిమార్క్ కూడా జోడించవచ్చు. ఉదాహరణకు డెమో ఇచ్చారు, ప్రపోజల్ షేర్ చేశారు, ఇలా. సెలెక్ట్ పై క్లిక్ చేయండి. అంతే. ఇక్కడే ముఖ్యమైన భాగం ఉంది. ప్రతిసారి మీరు కస్టమర్తో మాట్లాడినప్పుడు తప్పకుండా ఇక్కడ కమ్యూనికేషన్ను అప్డేట్ చేయండి. ఎందుకంటే మీరు వ్యూ డీటెయిల్స్కి వెళ్ళినప్పుడు ఆ లీడ్ యొక్క మొత్తం చరిత్ర, అన్ని కమ్యూనికేషన్లు,
అన్ని ఇంటరాక్షన్లు ఒకే చోట కనిపిస్తాయి. దీనివల్ల ఎవరు ఫాలో అప్ చేశారు, ఎప్పుడు ఇంటరాక్షన్ జరిగింది, ఏమి రిమార్క్స్ ఇచ్చారు, ఏ మోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉపయోగించారు, కనెక్షన్ సక్సెస్ అయిందా అనే విషయాల్లో స్పష్టత లభిస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ లాగ్స్ను అప్డేట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు టాస్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు డెమోను షెడ్యూల్ చేయడం, డాక్యుమెంట్లు పంపడం లేదా ఫాలోఅప్స్ కోసం రిమైండర్లు సెట్ చేయడం వంటి విషయాలు. అదే విండోలో మీరు జనరేట్ టాస్క్ అనే ఆప్షన్ను చూస్తారు. మీరు మీ లీడ్కు కొన్ని డాక్యుమెంట్లు షేర్ చేయాలనుకుందాం. కేవలం జనరేట్ టాస్క్ పై క్లిక్ చేయండి. తర్వాత ఒక సబ్జెక్ట్ ఎంటర్ చేయండి. ఉదాహరణకు డాక్యుమెంట్ షేరింగ్. ఒక టాస్క్ టైప్ ఎంచుకోండి. మీరు ప్లస్ కీ ఉపయోగించి మీకు కావాల్సిన కస్టమ్ టైప్స్ క్రియేట్ చేయవచ్చు. ఒక టార్గెట్ డేట్ సెలెక్ట్ చేయండి, ఎందుకంటే అన్ని టాస్క్స్ నేడు చేయాల్సిన అవసరం లేదు. మీరు వాటిని రేపు లేదా వచ్చే వారం కోసం షెడ్యూల్ చేయవచ్చు. అవసరమైతే ఒక సమయం ఎంచుకోండి. సిస్టమ్ ఆటోమేటిక్గా టాస్క్ ఓనర్ను లీడ్ ఓనర్ ఆధారంగా అసైన్ చేస్తుంది, కానీ అవసరమైతే మీరు సహకారులను కూడా జోడించవచ్చు. తర్వాత ప్రాధాన్యతను ఎంచుకోండి, తక్కువ, మధ్యస్థం లేదా ఎక్కువ. అవసరమైతే మీరు ఒక ఫైల్ లేదా డాక్యుమెంట్ను కూడా అటాచ్ చేయవచ్చు. అన్నీ పూర్తయిన తర్వాత కేవలం టాస్క్ను సేవ్ చేయండి. ఇప్పుడు టాస్క్ విండోను క్లోజ్ చేసి డాష్బోర్డ్కు తిరిగి రండి. ఇక్కడ ఆ టాస్క్ ఓపెన్గా మార్క్ చేయబడిన స్టేటస్తో కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక సాధారణ ప్రశ్న: మీ బృందం ఈ రోజు, రేపు లేదా తర్వాత ఏ టాస్క్లు షెడ్యూల్ అయ్యాయో ఎలా తెలుసుకుంటారు? దానికి సమాధానం యాక్టివిటీ మేనేజ్మెంట్. అవును, సిఆర్ఎం మాడ్యూల్లో యాక్టివిటీ మేనేజ్మెంట్ అనే ప్రత్యేక విభాగం ఉంది. ఇది ఒక శక్తివంతమైన డాష్బోర్డ్. ఇది మీ అన్ని రోజువారీ టాస్క్లు మరియు అపాయింట్మెంట్లను ఒకే చోట నిర్వహించడానికి సహాయపడుతుంది. దానిపై క్లిక్ చేయండి. మీ అన్ని ఓపెన్ టాస్క్లు మరియు అపాయింట్మెంట్లు ఇక్కడ లిస్ట్లో కనిపిస్తాయి. మీరు టాస్క్లను లక్ష్య తేదీ, టాస్క్ స్థితి ఆధారంగా ఫిల్టర్ చేయవచ్చు లేదా ఈ రోజు, రేపు లేదా ఈ నెలలో షెడ్యూల్ అయిన ప్రతిదానిని బ్రౌజ్ చేయవచ్చు. పై భాగంలో పెండింగ్ టాస్క్స్, పోస్టెడ్ టాస్క్స్ వంటి ఫిల్టర్ ట్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక నిజంగా అద్భుతమైన ఫీచర్ ఉంది. కుడివైపున ఒక క్యాలెండర్ ఉంటుంది. మీరు అపాయింట్మెంట్ బుక్ చేస్తే అది తేదీ మరియు సమయంతో ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తుంది. విజువల్గా ట్రాక్ చేయడం సులభం. అయితే ఒక టాస్క్ పూర్తయిందని అనుకుందాం. ఇప్పుడు ఏమి చేయాలి? మీరు ఆ టాస్క్ పక్కన ఉన్న యాక్షన్ బటన్కి వెళ్ళి డాక్యుమెంట్ సెంట్ వంటి ఒక రిమార్క్ జోడించి స్టేటస్ను కంప్లీటెడ్ లేదా అప్డేట్ చేసి సేవ్ క్లిక్ చేయాలి. ఒకసారి సేవ్ చేసిన తర్వాత మీరు విండోను రిఫ్రెష్ చేస్తే ఆ టాస్క్ ఓపెన్ లిస్ట్ నుండి మాయమవుతుంది, ఎందుకంటే అది ఇప్పుడు పూర్తయిందిగా గుర్తించబడింది. తర్వాత మీరు మళ్ళీ మేనేజ్ లీడ్ విండోకు వెళ్ళి లీడ్ వ్యూకు రిఫ్రెష్ చేసి వ్యూ డీటెయిల్స్ మళ్ళీ చెక్ చేయవచ్చు. అప్పుడు ఆ టాస్క్ స్టేటస్ ఇప్పుడుగా మారినట్లు మీరు చూస్తారు. ఈ టాస్క్ ట్రాకింగ్ ఫీచర్ చాలా ఉపయోగకరం. ఇది మీకు అన్ని ఓపెన్, పూర్తయిన లేదా రద్దయిన టాస్క్లను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఏదీ మిస్ కాకుండా చూసుకుంటుంది. మరియు ఇదే విధానాన్ని మీరు అపాయింట్మెంట్లు జోడించడానికి అనుసరించవచ్చు. అక్కడ యాడ్ అపాయింట్మెంట్ అనే ఆప్షన్ అందుబాటులో ఉంది. దానిపై క్లిక్ చేస్తే అన్ని ఆప్షన్లు టాస్క్ క్రియేషన్ స్క్రీన్కు సమానంగా ఉంటాయి. మీరు మీటింగ్ తేదీని షెడ్యూల్ చేయవచ్చు, వ్యవధిని సెట్ చేయవచ్చు, రిమార్క్స్, పార్టిసిపెంట్స్ జోడించవచ్చు. అందువల్ల అపాయింట్మెంట్లను నిర్వహించడం టాస్క్లను నిర్వహించడంతే సులభం. ఇప్పుడు మనం లీడ్ను సృష్టించాం, కస్టమర్ను ఫాలో అప్ చేశాం, మన టాస్క్లు అపాయింట్మెంట్లను నిర్వహించాం. తర్వాత ఏమవుతుంది? సాధారణంగా ఈ అంతా ఇంటరాక్షన్ తర్వాత కస్టమర్ మీను ఒక కోటేషన్ ఇవ్వమని అడగవచ్చు. కొన్నిసార్లు వారు దీనిని కోటేషన్, ప్రొఫార్మా లేదా ఎస్టిమేట్ అని కూడా పిలవవచ్చు. కానీ అసలు విషయానికి వస్తే ఇవన్నీ ఒకటే అర్థం. ఇప్పుడు అలైన్లో కోటేషన్ లేదా ఎస్టిమేట్ రూపొందించడం చాలా వేగంగా జరుగుతుంది. మీకు జనరేట్ ఎస్టిమేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఉంది. సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అన్ని లీడ్ వివరాలను తీసుకువస్తుంది, కాబట్టి మీరు మళ్ళీ అన్నీ నింపాల్సిన అవసరం లేదు. చూపిన సమాచారాన్ని ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. మీరు అన్నీ బాగున్నాయని నిర్ధారించుకున్న తర్వాత కోటేషన్ను ప్రింట్ చేసి సింపుల్గా కస్టమర్తో పంచుకోవచ్చు. ఇది సిఆర్ఎం సెక్షన్ నుంచే కోటేషన్ ఇవ్వడానికి అత్యంత వేగవంతమైన మరియు సమర్థవంతమైన మార్గాల్లో ఒకటి. అవును, ఇదే మీ కోటేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుందో. మీరు దీన్నిగా డౌన్లోడ్ చేసి ఇమెయిల్,
వాట్సాప్ లేదా మీకు నచ్చిన విధంగా షేర్ చేయవచ్చు. అందుకే ఒకసారి రీక్యాప్ చేద్దాం. జనరేట్ ఎస్టిమేట్ ఆప్షన్ను ఉపయోగించి మీరు లీడ్ను త్వరగా అధికారిక కొటేషన్గా మార్చవచ్చు. ఇప్పుడు బల్క్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు, మీరు లీడ్కు సహకారిని లేదా ఓనర్ను మార్చాలనుకుంటే ప్రతి లీడ్ను మాన్యువల్గా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి మేము షార్ట్కట్లు అందించాం. లీడ్పై సహకరించే వ్యక్తిని నియమించడానికి లేదా మార్చడానికి మోడిఫై కొలాబరేటర్ ఆప్షన్ను ఉపయోగించండి. అదేవిధంగా కొత్త లీడ్ ఓనర్ను నియమించడానికి మోడిఫై ఓనర్ను ఉపయోగించండి. సంబంధిత యూజర్ను లిస్ట్ నుండి ఎంచుకుని మార్పులను సేవ్ చేయండి. ఇవి సింపుల్ అయినా చాలా ఉపయోగకరమైన ఆప్షన్లు, ముఖ్యంగా టీం బాధ్యతలు మారినప్పుడు బల్క్ మార్పులకు. సరే, ఇప్పుడు మీ లీడ్ జర్నీలో తదుపరి లాజికల్ స్టెప్ గురించి మాట్లాడుకుందాం. మీరు కొటేషన్ ఇచ్చారు, ఇప్పుడు కస్టమర్ మీకు ముందుకు వెళ్ళమని అనుమతి ఇస్తున్నారు. వారు మీకు పర్చేజ్ ఆర్డర్ పంపుతున్నారు. అంటే వారు సేల్స్ ఆర్డర్ను కన్ఫర్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దశలో లీడ్ను క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చింది. అది ఎలా చేయాలి? అదే లీడ్ రికార్డుకు వెళ్ళి అప్డేట్ లీడ్ స్టేటస్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. క్లోజ్డ్, వన్ క్లోజ్డ్, లాస్ట్ హోల్డ్. మీ లీడ్ ఫలితాన్ని బట్టి సరైన స్టేటస్ను ఎంచుకోండి. తర్వాత అవసరమైతే స్టేజ్ మరియు సబ్స్టేజ్ను అప్డేట్ చేసి చివరిగా సేవ్ చేయండి. ఒక లీడ్ను క్లోజ్గా మార్క్ చేసిన తర్వాత అది మీ మెయిన్ లీడ్ డాష్బోర్డ్లో ఇకపై కనిపించదు. అందుకు కారణం, ఆ లీడ్ విజయవంతంగా పూర్తయిందో లేదా లాస్గా క్లోజ్ అయిందో. అలా అయితే కావచ్చు. కానీ ఆగండి, ఇంకా ఉంది. స్క్రీన్ పైభాగంలో మీరు లీడ్ స్టేటస్ ఫిల్టర్ను చూస్తారు. ఈ ఫిల్టర్ను ఉపయోగించి మీరు కేవలం ఓపెన్ లీడ్స్, క్లోజ్డ్, లాస్ అయిన లీడ్స్, క్లోజ్డ్ వన్ లీడ్స్ లేదా హోల్డ్లో ఉన్న లీడ్స్ మాత్రమే చూడవచ్చు. అందువల్ల ఇది మీ లీడ్స్ ఏ దశలో ఉన్నాయో స్పష్టంగా, త్వరగా తెలుసుకునే మార్గాన్ని ఇస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్న మరో విషయం ఉంది. డిఫాల్ట్గా మీరు మీ లీడ్స్ను పట్టిక రూపంలో చూస్తున్నారు. డేటా కాలమ్స్లో అమర్చబడి ఉంటుంది. కానీ కార్డ్ వ్యూ కూడా అందుబాటులో ఉంది. కార్డ్ వ్యూ బటన్పై క్లిక్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్ మారిపోతుంది. ప్రతి లీడ్ను కార్డ్లా చూపిస్తారు. ఇది మీ లీడ్స్ను విజువల్గా, కాంపాక్ట్గా చూడటానికి సహాయపడుతుంది. మీ వర్క్ఫ్లోకు ఏ లేఅవుట్ బాగా సరిపోతుందో కాలమ్ వ్యూ లేదా కార్డ్ వ్యూ మీరు ఎంచుకోవచ్చు. మేనేజ్ లీడ్ ఫంక్షనాలిటీ ఇక్కడ ముగిసింది. ఇప్పటివరకు నేర్చుకున్నదాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే, ఒక ప్రాస్పెక్ట్ను సృష్టించాం, దాన్ని లీడ్గా మార్చాం, కమ్యూనికేషన్ వివరాలు నమోదు చేశాం, టాస్క్స్ అపాయింట్మెంట్స్ సృష్టించాం, కోటేషన్ లేదా అంచనా తయారు చేశాం, చివరికి లీడ్ను క్లోజ్ చేశాం, యాక్టివిటీ మేనేజ్మెంట్ను కవర్ చేశాం, ఫాలోఅప్స్, టాస్క్స్, మీటింగ్స్ను ట్రాక్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ముందుకు సాగితే అలైన్ బుక్స్లోని శక్తివంతమైన ఫీచర్ గురించి మాట్లాడుకుందాం, ఇండిమార్ట్ ఇంటిగ్రేషన్. మీరు మీ బిజినెస్లో రిజిస్టర్ చేసుంటే మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇండిమార్ట్ మరియు అలైన్ బుక్స్ మధ్య నేరుగా ఇంటిగ్రేషన్ అందిస్తున్నాం. ఇది ఎలా పనిచేస్తుందో నేను మీకు చూపిస్తాను. సిఆర్ఎం మాడ్యూల్లోని ఇంటిగ్రేషన్ సెక్షన్లో మీరు దీన్ని కనుగొనవచ్చు. కేవలం ఇండిమార్ట్ పై క్లిక్ చేయండి. ఇది చాలా సింపుల్. మీరు చేయాల్సింది ఒక్కటే, మీ ఇండిమార్ట్ ఖాతానుతో రిజిస్టర్ చేయాలి. అది పూర్తయిన తర్వాత మీరు మీ అన్ని లీడ్స్ను ఇండిమార్ట్ నుండి నేరుగా అలైన్ బుక్స్ సిఆర్ఎం మాడ్యూల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవును, ఇకపై మీరు ప్రతి ప్రాస్పెక్ట్ లేదా లీడ్ను మాన్యువల్గా సృష్టించాల్సిన అవసరం లేదు. ఈ ఇంటిగ్రేషన్తో ఇండిమార్ట్ ద్వారా జనరేట్ అయ్యే అన్ని లీడ్స్ స్వయంచాలకంగా మీ సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తాయి. ఇది వేగంగా ఉంటుంది, సమర్థవంతంగా ఉంటుంది మరియు చాలా సమయం, శ్రమను ఆదా చేస్తుంది. ఇప్పుడు మీరు ఇండిమార్ట్ ఉపయోగించకపోయినా ఇతర సోర్స్ నుండి, ఉదాహరణకు అనేక ప్రాస్పెక్ట్ లేదా లీడ్ రికార్డులతో స్ప్రెడ్షీట్ ఉంటే ఎలా? అలైన్ బుక్స్ ఎక్సెల్ ఫైళ్లను ఉపయోగించి బల్క్ ఇంపోర్ట్ ఫీచర్ను అందిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. నీకు ఎక్సెల్ ఇంపోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. అప్పుడు ప్రాస్పెక్ట్స్ కోసం అందించిన ఫార్మాట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్ ఎక్సెల్లో ఉంటుంది. మీరు చేయాల్సింది మీ డేటాను ఆ ఫైల్లో పేర్కొన్న అదే కాలమ్స్లో నమోదు చేయడమే. ఉదాహరణకు పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్, చిరునామా వంటి ఫీల్డ్స్ అన్నీ ఆ షీట్లో స్పష్టంగా ఇవ్వబడ్డాయి. మీరు మీ డేటాను సరిగ్గా నింపిన తర్వాత
ఆ ఫైల్ను అలైన్ బుక్స్లోని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా తిరిగి అప్లోడ్ చేయండి. అంతే, నీ ప్రాస్పెక్ట్స్ మరియు లీడ్స్ అన్నీ బల్క్గా క్రియేట్ అవుతాయి. అవును, మేము ప్రాస్పెక్ట్ మరియు లీడ్ ఇంపోర్ట్ రెండింటినీ సపోర్ట్ చేస్తాము. మీరు లీడ్ సెక్షన్కి వెళ్తే అక్కడ కూడా డౌన్లోడ్ ఫార్మాట్ మరియు ఇంపోర్ట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. కాబట్టి మీరు ఇండిమార్ట్ నుండి లీడ్స్ డౌన్లోడ్ చేస్తున్నా లేదా ఎక్సెల్ ద్వారా అప్లోడ్ చేస్తున్నా అలైన్ బుక్స్ మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఇది సమయాన్ని ఆదా చేసే అద్భుతమైన ఫీచర్, ముఖ్యంగా బహుళ ప్లాట్ఫామ్ల నుండి లీడ్స్ వచ్చే వ్యాపారాలకు లేదా పాత డేటాను సిస్టంలోకి తీసుకురావాల్సిన వారికి. సరే, ఇప్పుడు ముందుకు సాగుదాం. ఇప్పుడు మనం సిఆర్ఎం మాడ్యూల్లోని రిపోర్టింగ్ సామర్థ్యాలను పరిశీలిద్దాం. ఎందుకంటే మీరు బహుళ లీడ్స్, ప్రాస్పెక్ట్స్, టాస్క్స్, కమ్యూనికేషన్స్ను హ్యాండిల్ చేయడం ప్రారంభించిన తర్వాత స్పష్టమైన అవగాహన తప్పనిసరిగా అవసరం. దానికి మనం రిపోర్ట్స్ సెక్షన్కి వెళ్లుదాం. సిఆర్ఎం మాడ్యూల్లోకి వెళ్ళి రిపోర్ట్స్ పై క్లిక్ చేయండి. తర్వాత మోర్ రిపోర్ట్స్ ను ఎంచుకోండి. కొంచెం స్క్రోల్ చేయండి. అక్కడ సిఆర్ఎం రిపోర్ట్స్ అని ప్రత్యేకంగా ఉన్న సెక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏమేం అందుబాటులో ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. మన దగ్గర ప్రాస్పెక్ట్ మాస్టర్ రిపోర్ట్ ఉంది. ఇది సృష్టించిన అన్ని ప్రాస్పెక్ట్స్ను చూపిస్తుంది. లీడ్ రిజిస్టర్ ఉంది. ఇందులో మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన లీడ్ను చూడగలరు. టాస్క్ రిజిస్టర్, అపాయింట్మెంట్ రిజిస్టర్, కమ్యూనికేషన్ లాగ్, లీడ్ అనాలిసిస్ రిపోర్ట్స్ ఉన్నాయి. సంక్షిప్త విశ్లేషణలు అందిస్తాయి. శక్తివంతమైన ఫిల్టర్లు ఉన్నాయి. తేదీ, లీవ్ స్టేటస్, స్టేజ్, ఇతర షరతుల ఆధారంగా ఫిల్టర్ చేయగలరు. ఇప్పుడు మీరు ఈ డేటాను విశ్లేషణ కోసం లేదా మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేయడానికి ఎగుమతి చేయాలనుకుంటే అది చాలా సులభం. ఎక్సెల్ ఎక్స్పోర్ట్ బటన్ను ఉపయోగించండి. అప్పుడు మీ డేటా స్ప్రెడ్షీట్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. మీకు ముద్రణకు అనువైన వెర్షన్ కావాలంటే పీడీఎఫ్ ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా బాగున్న విషయం ఏమిటంటే రిపోర్ట్ విండో నుంచే మీరు ఈ రిపోర్ట్ను మీ టీంకి ఈమెయిల్ చేయవచ్చు. మెయిల్ ఐకాన్పై క్లిక్ చేయండి. రిసిపియంట్ ఈమెయిల్ అడ్రస్ నమోదు చేసి పంపించండి. అలాగే మీరు ఈ రిపోర్ట్లలో కూడా షేర్ చేయవచ్చు. మీరు మీటింగ్లో ఉన్నా, రిమోట్గా పనిచేస్తున్నా లేదా ప్రయాణంలో ఉన్నా మీ డేటా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. షేర్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇక్కడ లీడ్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ రిపోర్ట్ మీ అన్ని లీడ్స్కు సంబంధించిన సంక్షిప్త అవలోకనాన్ని ఇస్తుంది. మీరు తేలికగా ఫిల్టర్లు, ఉదాహరణకు తేదీ ద్వారా అప్లై చేసి నిర్దిష్ట డేటాను చూడవచ్చు. ఇది లీడ్ స్టేటస్ ఆధారంగా సమాచారం చూపిస్తుంది. అంటే లీడ్స్ క్లోజ్ అయ్యాయా, ఓపెన్లో ఉన్నాయా లేదా మరే ఇతర దశలో ఉన్నాయా అన్నది చూపిస్తుంది. అలాగే మన దగ్గర అపాయింట్మెంట్ రిజిస్టర్ మరియు టాస్క్ రిజిస్టర్ కూడా ఉన్నాయి. వీటిలో మీరు అన్ని షెడ్యూల్ చేసిన టాస్క్లను వివరంగా విశ్లేషించవచ్చు. అదనంగా కమ్యూనికేషన్ లాగ్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా మీ టీం కస్టమర్లతో చేసిన అన్ని ఇంటరాక్షన్లను చూడవచ్చు. ఈ మొత్తం సమాచారం రిపోర్టింగ్ సెక్షన్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. తర్వాత ఇంకొక చాలా ఉపయోగకరమైన టూల్కి వెళ్దాం, కాంటాక్ట్ మేనేజ్మెంట్. ఇది మీ కస్టమర్లు, వెండర్లు, యూజర్లు మరియు ఉద్యోగులతో కనెక్ట్ అయి ఉండటానికి నిజంగా చాలా సహాయపడుతుంది. అందుకే కాంటాక్ట్ మేనేజర్కి వెళ్ళండి. ఇక్కడ మీ కాంటాక్ట్ సమాచారం మాస్టర్ టైప్స్, కస్టమర్లు, వెండర్లు, ఉద్యోగులు, యూజర్లు అందుబాటులో ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు బల్క్ ఎస్ఎంఎస్ పంపవచ్చు, ప్రమోషనల్ మెసేజ్లు షేర్ చేయవచ్చు, పుట్టినరోజు, వార్షికోత్సవ శుభాకాంక్షలు, విషెస్ పంపవచ్చు. మీరు ఒకేసారి అన్ని కాంటాక్ట్స్కి ఏదైనా పంపాలనుకుంటే బల్క్ మోడ్ను ఉపయోగించండి. అది వ్యక్తిగతమైనదైతే, ఉదాహరణకు పుట్టినరోజు విషెస్ లాంటివి, ఒక్కొక్కరికి విడిగా కూడా పంపవచ్చు. ఇప్పుడు కుడి వైపున మరిన్ని ఎంపికలు అనే మెను ఉంది. ఇక్కడి నుంచి మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు లేదా లేబుల్ ప్రింట్ చేయవచ్చు. ఉదాహరణకి మీరు ఫిజికల్ గిఫ్ట్ పంపాలనుకుంటే, అలాగే కొత్త కాంటాక్ట్ను జోడించాలనుకుంటే కాంటాక్ట్ బుక్కి వెళ్ళి యాడ్ పై క్లిక్ చేసి వివరాలు పూరించండి. ఇంకో సరదా విషయం, కింద భాగంలో మీరు ఫిల్టర్ సెక్షన్ను చూడగలరు. ఉదాహరణకి ఈరోజు ఎవరి పుట్టినరోజు ఉందో లేదా ఎవరి వార్షికోత్సవం ఉందో తెలుసుకోవాలనుకుంటే సరైన ఫిల్టర్ను అప్లై చేయండి. వెంటనే అన్నీ సరిపడే కాంటాక్ట్స్ కనిపిస్తాయి. తర్వాత కేవలం కొన్ని క్లిక్స్తో బల్క్ గ్రీటింగ్స్ పంపవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే కాంటాక్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రమోషనల్ లేదా సీజనల్ సందేశాలు పంపడానికి
వ్యక్తిగత కస్టమర్ సంబంధాలను నిర్వహించడానికి మరియు దీర్ఘకాలిక సంబంధాలను నిర్మించడానికి మీకు ఉపయోగపడే ముఖ్యమైన సాధనం. ఇది కేవలం పేర్లు, నంబర్లు నిల్వ చేయడమే కాదు, ఇది మీ మొత్తం పరిసరాలతో మీరు టచ్లో ఉండేందుకు సహాయపడే ఎంగేజ్మెంట్ టూల్. ఇప్పుడు మనం నేటి సేవల ప్రాధాన్యత ఉన్న ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకుందాం: కస్టమర్ కేర్. దీనిని టికెట్ మేనేజ్మెంట్ అని కూడా పిలుస్తారు. మనందరికీ తెలిసినట్లుగా సమయానికి సేవ అందించడం కస్టమర్ సంతృప్తికి కీలకం. అందువల్ల ఒక కస్టమర్ ప్రశ్న అడిగినా, సందేహం వ్యక్తం చేసినా లేదా ఫిర్యాదు చేసినా ఆ టికెట్లను నమోదు చేసి నిర్వహించడానికి మీ వద్ద ఒక వ్యవస్థ ఉండాలి, మరియు ఈ ఫీచర్గా అదే చేస్తుంది. అయితే మనం ఒకసారి చూద్దాం. సిఆర్ఎం మాడ్యూల్లో కస్టమర్ కేర్ కు వెళ్ళి క్రియేట్ టికెట్ పై క్లిక్ చేయండి. ఇక్కడే మీరు ఇప్పటికే ఉన్న కస్టమర్ నుండి వచ్చిన ఏదైనా సమస్యను నమోదు చేస్తారు. ఫీల్డ్స్ను ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక సబ్జెక్ట్ నమోదు చేయండి. ఉదాహరణకు ప్రోడక్ట్ ఇష్యూ. తర్వాత సమస్యను వివరణ ఫీల్డ్లో వివరించండి. ఇప్పుడు మీరు సమస్యకు ఒక కేటగిరీని కూడా నిర్వచించవచ్చు. ఉదాహరణకు టెక్నికల్, బిల్లింగ్, జనరల్ తదితరాలు. అవసరమైతే ఒక సబ్ కేటగిరీని ఎంచుకోండి. సమస్యకు సంబంధించిన ప్రొడక్ట్ గ్రూప్ను ఎంచుకోండి. ఒక ఓనర్ను అసైన్ చేయండి. ఈ వ్యక్తే ఈ టికెట్ను పరిష్కరించేందుకు పని చేయబోతున్నాడు. డిఫాల్ట్గా టికెట్ స్టేటస్ ఓపెన్గా ఉంటుంది, కానీ మీరు తర్వాత టికెట్ యొక్క లైఫ్ సైకిల్ను బట్టి దాన్ని ఇన్ ప్రాసెస్, ఆన్ హోల్డ్ లేదా క్లోజ్డ్ గా మార్చవచ్చు. మీరు సహకారులను కూడా అసైన్ చేయవచ్చు, అంటే ఈ టికెట్పై అప్డేట్లలో ఉండే వ్యక్తులు, అలాగే అవసరమైన డాక్యుమెంట్లు లేదా స్క్రీన్ షాట్లను జత చేయవచ్చు. అన్ని వివరాలు నింపిన తర్వాత టికెట్ను సేవ్ చేయండి. ఇప్పుడు డాష్బోర్డ్ను రిఫ్రెష్ చేద్దాం. ఇదిగో, అయిపోయింది. ఈ టికెట్ కస్టమర్ కేర్ డాష్బోర్డ్లో ప్రత్యేకమైన టికెట్ నంబర్తో లిస్ట్ చేయబడింది. ఆ టికెట్ కస్టమర్ యొక్క సమస్య, సందేహం లేదా ఫిర్యాదును సూచిస్తుంది. ఇప్పుడు అది అధికారికంగా మీ సిస్టంలో నమోదు అయింది. అయితే తర్వాత ఏమవుతుంది? మీ టీం పరిష్కారంపై పనిచేసిన తర్వాత మీరు మళ్ళీ ఆ టికెట్లోకి వెళ్ళి యాక్షన్ క్లిక్ చేసి ఒక రిమార్క్ జోడించవచ్చు, టికెట్ స్టేటస్ను అప్డేట్ చేయవచ్చు. అది క్లోజ్డ్, ఇన్ ప్రాసెస్, ఆన్ హోల్డ్ వంటివేమైనా కావచ్చు. తర్వాత సేవ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక అద్భుతమైన ఆధునిక ఫీచర్ వస్తోంది. కస్టమర్ కేర్ డాష్బోర్డ్ నుండి మీరు నిజంగా CLACK2CLL బటన్ ఉపయోగించి ఫోన్ కాల్ ప్రారంభించవచ్చు. దీంతో మీరు అలైన్ బుక్స్ సాఫ్ట్వేర్ నుండే కస్టమర్కు నేరుగా కాల్ చేయవచ్చు. ఇంకా మెరుగ్గా, అదే స్క్రీన్ నుండి మీరు వారిలో మెసేజ్ చేయవచ్చు కూడా. అందువల్ల కాల్ చేయడం గానీ, మెసేజ్ చేయడం గానీ, సపోర్ట్ ప్రక్రియలో మీ కస్టమర్తో కనెక్ట్గా ఉండటం సులభంగా, సాఫీగా ఉంటుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, అలైన్ బుక్స్లోని కస్టమర్ కేర్ ద్వారా మీరు సమస్యలను టికెట్లుగా నమోదు చేయవచ్చు, వాటిని యజమానులు మరియు సహకారులకు అప్పగించవచ్చు, వాటి స్థితిని ట్రాక్ చేయవచ్చు, సమస్య పరిష్కరించినప్పుడు చర్యలు తీసుకోవచ్చు, కస్టమర్తో కాల్ లేదా వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు, అలాగే ఎలాంటి ప్రశ్న సమాధానం లేకుండా ఉండకుండా చూసుకోవచ్చు. ఇది పూర్తిగా సమగ్రంగా ఎండ్-టు-ఎండ్ టికెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీలో నేరుగా ఇంటిగ్రేట్ చేయబడింది. ఇప్పుడు సిఆర్ఎం మాడ్యూల్లోని అత్యంత శక్తివంతమైన ప్రాంతాల్లో ఒకదాన్ని పరిశీలిద్దాం, అదే అనలిటిక్స్ డాష్బోర్డ్స్. ముందుగా మనకు సిఆర్ఎం అనలిటిక్స్ డాష్బోర్డ్ ఉంది. ఈ డాష్బోర్డ్ మీ సిఆర్ఎం డేటా మొత్తానికి సమగ్ర దృశ్యాన్ని ఇస్తుంది. పనితీరు పర్యవేక్షించడానికి మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అద్భుతంగా ఉంటుంది. అయితే డాష్బోర్డ్ను ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు మీ డేటాకు గ్రాఫికల్ ప్రాతినిధ్యాన్ని కనుగొంటారు. మీరు మొత్తం లీవ్స్ సంఖ్యను, ఎన్ని లీవ్స్ కన్వర్ట్ అయ్యాయో, ఎన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయో, ఎన్ని కోల్పోయామో, ప్రస్తుతం ఎన్ని హోల్డ్లో ఉన్నాయో చూడవచ్చు. అలాగే మీరు సేల్స్మెన్ వారీగా విభజించిన డేటా, కస్టమర్ వారీగా డేటా, అంచనా మొత్తం ఆధారంగా గణాంకాలను కూడా చూడవచ్చు. సైడ్ ప్యానెల్లో మొత్తం అకౌంట్స్ సంఖ్యకు సంబంధించిన సమగ్ర వివరాలను కూడా చూడవచ్చు. మీ వ్యాపారం ఎలా పనిచేస్తోంది, మీ లీడ్స్ ఏ స్థితిలో ఉన్నాయో త్వరగా విజువల్గా తెలుసుకోవడానికి ఇది అద్భుతమైన మార్గం. ఈ రకమైన డాష్బోర్డ్ టీమ్ లీడర్లు, మేనేజర్లు, యజమానులకు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వారు వ్యాపార వృద్ధి, కస్టమర్ ఎంగేజ్మెంట్, సేల్స్ పైప్లైన్ను ఒక్క చూపులో విశ్లేషించాల్సి ఉంటుంది. ఇప్పుడు అంతే ఉపయోగకరమైన కస్టమర్ డాష్బోర్డ్ గురించి మాట్లాడుకుందాం.
సిఆర్ఎం డాష్బోర్డ్ ప్రాస్పెక్ట్స్ మరియు లీడ్స్పై దృష్టి పెట్టగా, కస్టమర్ డాష్బోర్డ్ ఇప్పటికే లావాదేవీలు పూర్తయిన ప్రస్తుత క్లయింట్ల కోసం ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ కూడా మొత్తం అమ్మకాల మొత్తం కలెక్షన్లు, ప్రస్తుత పెండింగ్ వంటి డికల్ వీలు కనిపిస్తాయి. కింద భాగాల్లో ప్రస్తుత బ్యాలెన్స్, పెండింగ్ ఇన్వాయిసులు, చెల్లింపు చరిత్ర వంటి వివరమైన కస్టమర్ సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే మాయాజాలం ఉంది. ప్రత్యేక రిపోర్టులు తయారు చేయాల్సిన లేకుండా ఈ ఒక్క విండో నుంచే కస్టమర్కు అన్ని ఆర్థిక రిపోర్టులను యాక్సెస్ చేయవచ్చు. లెజర్ ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ కస్టమర్కు సంబంధించిన పూర్తి లెజర్ కనిపిస్తుంది. దాని పక్కన ట్రయల్ ఆప్షన్ ఉంది. అక్కడ కస్టమర్ చేసిన అన్ని లావాదేవీలను చూడవచ్చు. పెండింగ్ బిల్లులు చూడాలనుకుంటున్నారా? అవుట్స్టాండింగ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే పూర్తి జాబితా కనిపిస్తుంది. ఇంకా అవగాహన కలిగించే విషయం ఏమిటంటే, అదే ఏజింగ్ అనాలిసిస్ ఒక క్లిక్తోనే కస్టమర్ పెండింగ్ డేటాను తేదీ ప్రకారం విభజించి చూడవచ్చు. అది 0 నుండి 30 రోజులు, 31 నుండి 60 రోజులు, లేదా 90 రోజుల కంటే ఎక్కువ ఆలస్యం అయినా సరే ఇది చెల్లింపులు ఎంతకాలంగా పెండింగ్లో ఉన్నాయో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. అవసరమైతే ఫాలో-అప్ చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి పెండింగ్కి ఒక రిపోర్ట్, ట్రయల్కి ఇంకొకటి, లెజర్కి మరొకటి తయారు చేయాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ ఒకే చోట పొందవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది, స్పష్టతను ఇస్తుంది మరియు మీ ప్రస్తుత కస్టమర్లకు మరింత సమర్థవంతంగా సేవలందించడంలో సహాయపడుతుంది. మొత్తానికి చెప్పాలంటే, సిఆర్ఎం డాష్బోర్డ్ లీడ్స్ మరియు ప్రాస్పెక్ట్స్ను విశ్లేషించడంలో సహాయపడుతుంది. కస్టమర్ డాష్బోర్డ్ ప్రస్తుత క్లయింట్ సంబంధాలు, చెల్లింపులు మరియు బ్యాలెన్స్లను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. ఈ రెండు డాష్బోర్డ్స్ విజువల్గా ఆకర్షణీయంగా, ఇంటరాక్టివ్గా, మీరు డేటా ఆధారిత నిర్ణయాలు త్వరగా సులభంగా తీసుకోవడంలో సహాయపడతాయి. మా వద్ద కస్టమర్ కేర్ టికెట్ రిజిస్టర్ ఉంది. దాన్ని యాక్సెస్ చేయడానికి విధానాన్ని అనుసరించండి. కి వెళ్ళి మోర్ రిపోర్ట్స్ పై క్లిక్ చేయండి. అప్పుడు సిఆర్ఎం రిపోర్ట్స్ లో కస్టమర్ కేర్ టికెట్ రిజిస్టర్ ను కనుగొనవచ్చు. ఈ రిపోర్ట్ కస్టమర్ సమస్యల పూర్తి చరిత్రను, వాటి స్థితులను, పరిష్కార కాల ప్రమాణాలను అందిస్తుంది. మీరు ఫిల్టర్లు వర్తించవచ్చు, ఎక్సెల్ లేదా కి ఎగుమతి చేయవచ్చు, ఇంకా మీ టీం లేదా కస్టమర్లకు ఈ రిపోర్ట్ను మెయిల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. అందువల్ల మీరులో నమోదు చేసే ప్రతిదీ ప్రాస్పెక్ట్స్, లీడ్స్, టాస్క్స్, అపాయింట్మెంట్లు, కమ్యూనికేషన్స్, టికెట్లు లో పూర్తి రిపోర్టింగ్ సపోర్ట్ను కలిగి ఉంటాయి. సరే, ఇప్పుడు అలైన్ బుక్స్లో ఉన్న అత్యంత ఆధునిక ఫీచర్లలో ఒకటైన మీ కస్టమర్ల కోసం ఆన్లైన్ సర్వీసెస్ యాక్సెస్ అన్వేషిద్దాం. కస్టమర్కు స్వయం సేవా సామర్థ్యాలు ఇవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే వారు స్వయంగా లాగిన్ అయి తమ డేటాను పరిశీలించవచ్చు, ఆర్డర్లు పెట్టవచ్చు, సపోర్ట్ టికెట్లు కూడా రైజ్ చేయవచ్చు. ఇవి అన్నీ మిమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేకుండా. ఇది ఎలా పనిచేస్తుందో నేను మీకు చూపిస్తాను. ముందుగా కస్టమర్ మాస్టర్కు వెళ్ళండి. ఒక కస్టమర్ను ఎంచుకోండి, ఉదాహరణకు ఏపీ ప్రింట్. ఇప్పుడు అలౌ ఆన్లైన్ బుక్స్ సర్వీసెస్ యాక్సెస్ అనే చెక్బాక్స్ను కనుగొనడానికి స్క్రోల్ చేయండి. ఇది ఏమి చేస్తుంది? ఈ ఆప్షన్ను ఎనేబుల్ చేయడం ద్వారా మీరు మీ కస్టమర్కు ప్రత్యేకమైన పోర్టల్లో లాగిన్ అయ్యే అవకాశం ఇస్తున్నారు. అక్కడ వారు నేరుగా మీకు ఆర్డర్లు పెట్టవచ్చు, తమ సేల్స్ ఇన్వాయిస్లను చూడవచ్చు, చెల్లింపు వివరాలు తెలుసుకోవచ్చు, తమ లెజర్ రిపోర్ట్ను యాక్సెస్ చేయవచ్చు, ఇంకా పోర్టల్ నుంచే సపోర్ట్ టికెట్లు కూడా రైజ్ చేయవచ్చు. అయితే దీన్ని ఎనేబుల్ చేద్దాం. చెక్బాక్స్ను టిక్ చేయండి, తర్వాత పాస్వర్డ్ను ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏదైనా సురక్షితమైన పాస్వర్డ్ను సృష్టించవచ్చు. అలాగే కస్టమర్ యొక్క కాంటాక్ట్, ఇమెయిల్ మరియు ఫోన్ నంబర్ను తప్పకుండా ఎంటర్ చేయండి. ఇప్పుడు లాగిన్ అవుదాం మరియు అలైన్ బుక్స్ సర్వీసెస్ అప్లికేషన్ను చూద్దాం. అలైన్ బుక్స్ వెబ్సైట్కు వెళ్ళి సర్వీసెస్ లాగిన్ ప్యానెల్ను యాక్సెస్ చేయండి. మీ కస్టమర్ తమ కంపెనీ కోడ్, మీరు వారికి ఇస్తారు, ఇమెయిల్ ఐడి మరియు మీరు ఇప్పుడే సెట్ చేసిన పాస్వర్డ్ను ఉపయోగిస్తారు. వాటిని ఎంటర్ చేసి లాగిన్ అవుదాం. ఇదే కస్టమర్కు కనిపించేది ఒక ప్రత్యేకమైన సర్వీస్ డాష్బోర్డ్. ఇక్కడి నుంచి వారు నేరుగా మీ సిస్టంలో ఆర్డర్లు సృష్టించవచ్చు. ఇంకా వాట్సాప్ ఆర్డర్లు లేదా ఇమెయిల్ గందరగోళం అవసరం లేదు. అన్ని సేల్స్ ఇన్వాయిస్లను చూడండి, వారి లెజర్ను యాక్సెస్ చేయండి, ఏజింగ్ అనాలిసిస్ రిపోర్ట్ను చెక్ చేయండి, బిల్వైజ్ అవుట్స్టాండింగ్ను రివ్యూ చేయండి, ప్రతి ఇన్వాయిస్కు సంబంధించిన చెల్లింపు వివరాలను చూడండి. ఇది మీ కస్టమర్కు మీ వ్యాపార సంబంధాన్ని పూర్తిగా పారదర్శకంగా, ఎప్పుడైనా యాక్సెస్ చేయగలిగేలా
వారి స్వంత ప్రైవేట్ విండోను ఇచ్చినట్లే. అవును, టికెటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడే ఇంటిగ్రేట్ చేయబడింది. అందువల్ల మీ కస్టమర్కు ఏదైనా సమస్య, ప్రశ్న లేదా ఫిర్యాదు ఉంటే వారు సింపుల్గా మేనేజ్ కస్టమర్ కేర్ టికెట్కి వెళ్ళి కొత్త టికెట్ను రైజ్ చేసి సమర్పించవచ్చు. ఆ టికెట్ మీ మెయిన్ సిఆర్ఎం డాష్బోర్డ్లోని కస్టమర్ కేర్ సెక్షన్లో అంతర్గతంగా రైజ్ చేసిన ఇతర టికెట్ల మాదిరిగానే కనిపిస్తుంది. ఈ ఫీచర్ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా మీ కస్టమర్లకు వారి అవసరాలకు ఒక స్థలం ఉందని తెలుసు కాబట్టి నమ్మకం, ప్రొఫెషనలిజాన్ని పెంచుతుంది. మళ్ళీ చెప్పాలంటే, ఈ ఆన్లైన్ సర్వీసెస్ యాక్సెస్ మీ కస్టమర్లకు రియల్ టైమ్ డేటా యాక్సెస్ను, ఆర్డర్ ప్లేస్ చేయడం, టికెట్ క్రియేషన్ కోసం సెల్ఫ్ సర్వీస్ను అందిస్తుంది, పారదర్శకతను పెంచుతుంది, మీ టీం మాన్యువల్ ఎఫర్ట్ను తగ్గిస్తుంది. ఇంతటితో మిత్రులారా, మనం సిఆర్ఎం మాడ్యూల్ ముగింపుకు వచ్చాము. అలైన్ బుక్స్ సిఆర్ఎం ద్వారా కస్టమర్ రిలేషన్షిప్లను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో మీకు పూర్తిగా అర్థమయ్యిందని మేము ఆశిస్తున్నాము. మీరు వీక్షించినందుకు చాలా ధన్యవాదాలు. తదుపరి ట్యుటోరియల్లో కలుద్దాం.